అంటే ఏంటో తెలియనటువంటి యోసేపుకి జైల్లోకి వెళ్ళిన తర్వాత గట్టిగా కేకలు వేసి బట్టలు చింపుకొని డిష్ అని గోడలను పగలగొట్టేసి ప్లేట్లు పడేసి ఓవర్ యాక్షన్ చేయలేదు కదండి. ఎందుకు ఇవన్నీ చేయలేదు? నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోయింది? గోడకేసి కొట్టుకోలేదు. నాకు చాలా కోపం వస్తుంది ఎవరైనా గోడకేసి కొట్టుకున్నా, ఇలా తల బాదుకున్నా, బ్యాన్ ఒక్కసారి ఏడ్ చేసి శపించుకున్నా వాళ్ళని చూస్తే ఒక్కసారి చేత్తో అటు ఇటు కొడితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు అలా మనిషి ప్రవర్తించకూడదు అనేది నా అభిప్రాయం. అయితే కొన్ని సంఘటనలోంచి కొంతమంది ఆ విధంగా చూసి నేర్చుకుంటూ ఉంటారు. సహజంగా జీన్స్లోంచి వస్తుంటాయి అంటారు. ఎవరో వాళ్ళలో ఉండుంటారు అలా తలలు బాదుకునేవాళ్ళు, తలలు కొట్టుకునేవాళ్ళు, గోడలు పగలు కొట్టేవాళ్ళు, ప్లేట్లు పగలు కొట్టేవాళ్ళు. అంటే క్షణికావేశం లేదంటే కోపావేశం కొన్ని ఆటోమేటిక్గా జీన్స్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. అందరిలో కూడా ఉండాల్సిన మంచి లక్షణాలు ఉంటాయి, అవలక్షణాలు ఉంటాయి. అవలక్షణాలన్నింటినీ కూడా వాక్య వెలుగులో తీసివేసుకోవడం చాలా మంచిది, చాలా ఉత్తమమై ఉన్నదన్నమాట. కానీ నా పరిధిలో ఎవరు కూడా అలా చేయటాన్ని నేను ఎంకరేజ్ చేయను, అది వద్దంటాను నేను. ఇక్కడ యోసేపు తల పగలు కొట్టుకోలేదు. మనమేమి దేవుడు లేని ప్రజలం కాదు కదా తలలు బాదుకోవటానికి. ఈ రెండు చేతులతో తల బాదుకునే బదులు ఈ రెండు చేతులు ఆకాశమందున్న దేవుని వైపు ఎత్తితే అద్భుతమైన సహాయం నువ్వు చూడగలుగుతావు. అది నా అభిప్రాయం. దేవుని లేని ప్రజలు తలలు బాదుకోవచ్చు, కొట్టుకోవచ్చు, అరుచుకోవచ్చు, ఇంకేదైనా వారు చేసే అవకాశం వారికి ఉంది. కానీ మనం దేవుణ్ణి కలిగిన ప్రజలమై ఉన్నాం. మనము తలలు బాదుకోవాల్సిన అవసరం లేదు, చావాల్సిన అవసరం లేదు. కొంతమంది వేదనతోనో లేకపోతే కక్షతోనో లేదంటే బాధతోనో తిండి మానేస్తుంటారు. అలాంటి దుస్థితి కూడా నీకు అవసరం లేదు. మనం ప్రభువును కలిగినటువంటి వారు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేశాడని ఎక్కడా కూడా రాయబడలేదు. కానీ ఎందుకు ఆయన అలాంటివి చేయలేదంటే తాను నమ్మిన దేవుని మీద తనకు కలిగి ఉన్న ట్రస్ట్, నమ్మకం అంత గొప్పదై ఉన్నది. ఆ కళలు చూపించిన దేవుడు, ఆ స్వప్నాలు చూపించిన దేవుడు, ఆ దేవునితో తను చేసిన సహవాసం, ఆ దేవుని సహాయం ఎప్పుడూ తనతోనే ఉంది అని ప్రభు కార్యాల మీద నమ్మకం ఉంచాడు.